హలో ఎవ్రీవన్. జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఎవ్రీ ట్యాక్స్ పేయర్ కంప్లీట్ చేయాల్సిన ఇంపార్టెంట్ వర్క్స్, వాటిని నెగ్లెక్ట్ చేయడం వల్ల అట్రాక్ట్ అయ్యే పెనాల్టీస్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చిన 45 డేస్ లోపు లేదా ఫస్ట్ రిటర్న్ ఫైల్ చేసేలోపు మీ బిజినెస్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ జిఎస్టీ పోర్టల్లో అప్డేట్ చేయాలి. ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయకపోతే మీ జిఎస్టీ నెంబర్ సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 2, మీ బిజినెస్ ప్రిమిసెస్లో బయట అందరికీ కనిపించే విధంగా జిఎస్టీ నేమ్ బోర్డ్ ఉండాలి. జిఎస్టీ నేమ్ బోర్డ్పై ఉండాల్సిన డీటెయిల్స్: లీగల్ నేమ్ ఆర్ ట్రేడ్ నేమ్ ఆఫ్ ది బిజినెస్, జిఎస్టీ నెంబర్, ఫుల్ అడ్రస్ ఆఫ్ ది బిజినెస్. ఒకవేళ మీరు కాంపోజిషన్ స్కీమ్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నట్లయితే కాంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ అని మెన్షన్ చేయాలి. నెంబర్ 3, మీ ఆఫీస్ లేదా షాప్లో అందరికీ కనిపించే ప్లేస్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ స్టిక్ చేయాలి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డిస్ప్లే చేయకపోతే 25,000 రూపీస్ పెనాల్టీ అట్రాక్ట్ అవుతుంది. నెంబర్ 4, మీరు సేల్స్ చేస్తున్నప్పుడు ఇష్యూ చేసే బిల్స్ లేదా పర్చేస్ చేస్తున్నప్పుడు రిసీవ్ చేసుకునే బిల్స్ పైన యాజ్ పర్ జిఎస్టీ రూల్స్ ఉండాల్సిన మ్యాండేటరీ డీటెయిల్స్: జిఎస్టీ నెంబర్, ఇన్వాయిస్ సిరీస్ నెంబర్, ఇన్వాయిస్ డేట్, కస్టమర్ జిఎస్టీ నెంబర్, హెచ్ఎస్ఎన్ లేదా ఎస్ఏసి కోడ్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోవాలి. నెంబర్ 5, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు బిజినెస్ జరిగినా జరగకపోయినా మంత్లీ లేదా క్వార్టర్లీ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఒకవేళ బిజినెస్ ఏం జరగకపోయినా సరే నిల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, లేదంటే లేట్ ఫీజ్ అట్రాక్ట్ అవుతుంది. నెంబర్ 6, మీ బిజినెస్ కోసం మీరు పర్చేస్ చేసిన గూడ్స్ లేదా సర్వీసెస్పై పే చేసిన జిఎస్టీని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవడానికి పర్చేస్ బిల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. నెంబర్ 7, యాజ్ పర్ జిఎస్టీ యాక్ట్ సేల్స్ రిజిస్టర్, పర్చేస్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ మరియు పేమెంట్ రిసిప్ట్స్ మినిమం 6 years వరకు మెయింటైన్ చేయాలి. ఈ 7 వర్క్స్ ప్రాపర్గా కంప్లీట్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో జిఎస్టీ డిపార్ట్మెంట్ నుండి అట్రాక్ట్ అయ్యే పెనాల్టీస్ని అవాయిడ్ చేయవచ్చు.